గియాననే సివిల్స్ కొట్టింది. పేరు బీరప్ప ధోని. మహారాష్ట్రలో ఉన్న అమెకి అనే ఊళ్ళో ఉంటాడు. అయితే అన్నోళ్ళ నాయన సిద్దప్ప ధోని గొర్రెలు కాస్తాడు. అట్లా గొర్రెలు కాసుకుంటా కొడుకు చదువు కోసం కన్నమ్మ తిప్పలు పడ్డాడు. అటు కన్న తండ్రి కష్టం కల్లారా చూసిన బీరన్న మస్తు సెంచరీ లేండు. ఎట్లనైనా సర్కార్ కొలువు కొట్టాలి అని గట్టిగా చదివి మొదలు పోస్టల్ జాబ్ కొట్టిండట. అయితే గీ పోస్టల్ జాబ్ అన్నకు అంత తుర్తి అనిపించలేదట. ఎందుకంటే వాళ్ళన్న ఆర్మీలో కొలువు చేస్తుండట. అందుకే అన్న లెక్క నేను కూడా ఏ ఆర్మీ ఆఫీసరో పోలీస్ ఆఫీసరో కావాలి అని చెప్పి వచ్చిన పోస్టల్ జాబ్ బంద్ పెట్టి మళ్ళా చదువుడు షురూ చేసిండట. అట్లా చాలా తిప్పలు పడి మొత్తానికి సివిల్స్ కొట్టిండు. దీంతోని మా ఓని కళ నెరవేరిందని ఇంటోళ్ళు మస్తు మురిసిపోయిర్రు. అన్న ఇంటికి వచ్చినాక అలా సాంప్రదాయం ప్రకారం నెత్తికి రుమాలు, భుజం మీద గొంగడి, మెళ్ళ దండలు, సంకల గొర్రె పిల్ల పెట్టి సంబరపడ్డారు. వాళ్ళ మామైతే ఏకంగా ఊరంతా మిఠాయిలు వంచిండట. కాని చూడుర్రి, ఓ పేదింటి బిడ్డ అయ్యవ్వల కష్టం చూసి ఎంత పెద్ద నౌకరీ కొట్టిండో. ఇక ఇదిట్లుంటే అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో కూడా ఇసొంటి ముచ్చటే అయ్యింది. బీరన్న లెక్కనే గీతమ్ముడు కూడా సివిల్స్ కొట్టిండట. నాయన ఛాయ్ దుకాణం నడుపుకుంటా చదివిపిస్తే అయ్య వాళ్ళ కష్టం తమ్ముని రాతే మార్చేసింది. ఎట్లా చేసైనా మా వాళ్ళ తిప్పల బాపాలే, అందుకోసం నేను మంచిగా చదవాలే అని పట్టుదలతోని చదివి సివిల్స్ కు ఎంపికయిండు. దీంతోని ఇంటోళ్ళు తెగ మురిసిపోతుర్రు. గిట్ల ఈ నడుమ వచ్చిన సివిల్స్ ర్యాంకులల్లా ఎక్కువ